సీఎం రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడటంపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లా, జీసస్ గురించి విమర్శించే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం హిందూ దేవులను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని ఆయన స్పష్టం చేశారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవాల పట్ల చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. బాధపడే విధంగా, గాయపడే విధంగా వారు మాట్లాడడం జరిగింది. హిందూ దేవతల గురించి ప్రస్తావిస్తూ వారు మాట్లాడే తీరు, పెళ్లి బ్రహ్మచారి దేవుడు అంటాడు, మద్యం మాంసం తీసుకునే స్వాముల దేవుళ్ళు అంటారు, దేవతలు అంటారు. నీకు ధైర్యము దమ్ము ఉంటే అల్లా గురించి గాని జీసస్ గురించి మాట్లాడే ధైర్యం నీకుందా? ఈరోజు హిందువులు ఆరాధ్యంగా కొలుస్తున్నటువంటి దేవతల పట్ల మీరు మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుని బేషరతుగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు హిందువులు రాయిని, రప్పని, పుట్టని, చెట్టుని, గుట్టని పూజ చేస్తారు. అది మా సాంప్రదాయం, మన సాంప్రదాయం. కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని ఈ రోజు అవహేళన చేస్తూ నువ్వు రాజకీయాలకి ముడిపెడుతూ, రాజకీయాలకి ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో తెలీదు. రైల్వే స్టేషన్ లో, బస్ స్టాండ్ లో టైం టేబుల్ మారగా ఈ రోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఇంకో పార్టీలో ఉంటారు. నువ్వు కూడా 2-3 పార్టీలు తిరిగి వచ్చినటువంటి వ్యక్తివి. నువ్వు రాజకీయాల్ని, దేవుణ్ణి అనుసంధానం చేస్తూ నువ్వు మాట్లాడడం, ఇది నీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. వెంటనే నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను.